ఇప్పుడు కృష్ణా రివర్ ఇట్లా, గోదావరి రివర్ అట్లనే. సో ఇట్లా చాలా రివర్స్ ఉంటాయి కదా, ఇట్లా వన్ ఆఫ్ ద రివర్ ఏమో అనుకున్నాం. సో ఈ షూటింగ్కి నేను ఫస్ట్ టైం పోయినప్పుడు తెలిసింది గోదావరి జస్ట్ రివర్ కాదు, అక్కడ కల్చర్ వేరే ఉంది, అది ఒక ఎమోషన్, అది ఆడ ఫీలింగ్ వేరే ఉంది. ఫ్రెండ్స్తో అంటుండే ఎంత లక్కీరా వీళ్ళు, ఎంత కాదన్నా మనకన్నా కొంచెం లక్కీ ఇక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్నే అలారంతో లేవాల్సిన అవసరం లేదు, పొద్దున్నే పందెంకోళ్ళు లేపుతాయి, నాటుకోళ్ళు లేపుతాయి. వాళ్ళని లేచి పొద్దుంతా పని చేసి సాయంత్రం అలసిపోయి స్ట్రెస్ వస్తే టైంకి మంచిగా గోదావరి గాలి వచ్చి తగులుతుంటుంది వీళ్ళకి. అంటే ఎన్ని మెడిటేషన్ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మనకు రిలీఫ్ రాదు, ఎన్ని చేసుకున్నా. అక్కడ నువ్వు గోదావరి పక్కన నువ్వు అర్ధగంట అటు ఇటు నడిస్తే, నేను చెప్తున్నా కదా, ఏదో యూట్యూబ్లో గంట సేపు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని అంత రిలీఫ్ దొరుకుతుంది, అంతకన్నా ఎక్కువ దొరుకుతుంది డెఫినెట్లీ. న్యాచురల్ ఏసీలో కొట్టి పెరిగారు. ఇందాక సుదర్శన్ అన్నట్టు ఎంత భోజనం పెడతారంటే, ఎంత మర్యాద చేస్తారంటే, ఏదో సూట్ కేసులో కుక్ చేస్తారు మన కడుపులో. ముందే ఒక 2 months బ్యాక్ కేరళ పోయి వచ్చిన. నాకు ఇక్కడికి వచ్చినాక అరే ఇంత మంచి ఏరియా, ఇంత దగ్గరలో మన తెలుగు స్టేట్స్లో పెట్టుకొని నేను అంత దూరం ఎందుకు పోయినా అనిపించింది. నా ఫ్రెండ్స్ని అందరిని వేసుకొని పోతే